వెల్కమ్ టు స్కంద టీవీ. స్టార్ హీరోయిన్ గా సమంత చేస్తున్న కొత్త సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ లో సమంత చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. చెప్పాలంటే ఏడాది క్రితమే సమంత మా ఇంటి బంగారం మూవీని ప్రకటించింది. ఓ రకంగా ఇది సమంత కమ్బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అనేక కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఈ టీజర్ లో సమంత 2 షేడ్స్ లో కనిపిస్తుంది. సమంత మా ఇంటి బంగారం టీజర్ లో ఆమె భర్తగా కన్నడ నటుడు దిగంత్ నటించాడు. ప్రేమించి ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తుంది సమంత. ఉమ్మడి కుటుంబంలో ప్రతి అడుగు పరీక్షకు గురవుతుంది. కానీ సమంత నవ్వుతూ అందరి మనసులు గెలుచుకుంటుంది. ఇంట్లో పద్ధతి గల ఇల్లాలుగా కనిపించిన సమంత ఇల్లు దాటి మరో అవతారం చూపించింది. రాత్రిలో విశ్వరూపం చూపించింది. ఇందులో సమంత పాత్రలో మరో షేడ్ కనపడుతుంది. టీజర్లో చూపించినట్టు సమంత ఏ హీరోకి తక్కువ కాదన్నట్టుగా ఫైట్ చేసింది. చీర కట్టులో కనిపిస్తూనే విలన్స్ ని ఉతికి ఆరేసింది. ఆమె చేసే ఈ పోరాటాలన్నీ అత్తారింట్లోనే జరుగుతాయి. ఇంట్లో వాళ్ళ కంట పడకుండా సమంత ఈ పనులు చేస్తుంది. ఈ చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి సమంత క్లోజ్ ఫ్రెండ్స్. అయితే కొన్నేళ్లుగా నందిని రెడ్డి సరైన బ్రేక్ రావడం లేదు. అందుకే సమంతతో కలిసి మా ఇంటి బంగారం సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తుంది. మొత్తంగా మా ఇంటి బంగారం టీజర్ అయితే ఇంప్రెస్ చేసింది. ఈ చిత్రంలో సమంత మరోసారి తన సత్తా చాటేలా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి సమంత భర్త రాజ్ నిడుమూరు వెనుక సపోర్ట్గా ఉన్నారు. సమంత మొదటి సినిమాగా శుభం చేసింది. అయితే ఈ సినిమాలో సమంత ఒక రోల్ చేసింది. అయితే ఈసారి మా ఇంటి బంగారం సినిమాలో తానే లీడ్ రోల్ చేస్తూ నటిస్తుంది. కంటెంట్ బాగుంటే చాలు. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయని ఇంతకుముందు చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. మా ఇంటి బంగారం టీజర్లోనే కథ హింట్ ఇచ్చారు కాబట్టి మరీ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.